Commissioner, for your information. This is not a meeting, madam. Be clear, yeah, be clear that when you went to give representation, Yes, exactly. ఇది మాట్లాడారు. Don't say we had, yes. Avun madam, Yes. that was not a When meeting. you went, That yes. was clear a కొంచెం representation given, misunderstanding. It was madam. misunderstanding, That was a. but yeah. If I am wrong, I withdraw my words, madam. నేను ఆ రోజు చాలా క్లియర్ గా కమిషనర్ గారిని కలిసినప్పుడు అందరు కలిసిన అన్ని పార్టీలు కలిసినాయి. నిన్న రాజశేఖర్ అన్న కూడా వచ్చిండు, ఎమ్మెల్యే గారు, ఆయన కూడా కలిసిండు When కమిషనర్ you గారు. said meeting with the commissioner అంటే they misunderstood. మేడం సజెషన్స్ కూడా ఇచ్చినాం మేడం, మేము నిన్న సజెషన్స్ ఇచ్చినాం. ఎట్ ద సేమ్ టైం మా ప్రాబ్లమ్స్ కూడా చెప్పినాం మేడం. ఇప్పుడే అరే నువ్వు కొట్టే డప్పు నా గురించి మేడం. నేను లెట్ మీ కంక్లూడ్ మేడం. నేను ఏమంటున్నా మేడం, ఒకటే డీలిమిటేషన్ అనేది ప్రాసెస్ జరుగుతుంది, జరిగిపోలేదు. సో 300 డివిజన్స్ ఏవైతే తీసుకున్నారో దానికి మీరు అందరూ సజెస్ట్ చేయండి. కాదన్నో లేవు, ఈరోజు పెట్టింది మీటింగ్ ఎందుకు? ఆ రోజు మీటింగ్ కూడా పెట్టలే కదా మేడం. 2015 లో ఎవరు మీటింగ్ పెట్టి సజెస్ట్ చేసిరు? ఆ రోజు 200 డివిజన్ 150 ఎవరు చేయమన్నారు? 100 డివిజన్ 150 ఎవరు చేసిర్రు? ఇవన్నీ క్వశ్చన్స్ కి వస్తే ఆ రోజు ఎవరిని అడగలేదు. మరి ఈ రోజు ఇంతమందిని అడిగి డెసిషన్ తీసుకుంటున్నప్పుడు ఇంకెలాంటి డెసిషన్ తీసుకోవాలి? అది గవర్నమెంట్ గా ఇంతమంది కన్సెన్సస్ తీసుకుంటున్నాము, ఎవరిని ఆబ్జెక్షన్ చేసినాం మేడం? 300 డివిజన్లకు గాను 300 డివిజన్లకు గాను మేడం 3000 అప్లికేషన్ మటుకే వచ్చినాయి. అంటే ఆన్ అండ్ యావరేజ్ గా ప్రతి డివిజన్ లో 10 మటుకే ఆబ్జెక్షన్స్ ఉన్నాయి మేడం. ఇంత పెద్ద డెమోక్రసీ, 1,34,00,000 జనాభా ఉన్నాయి హైదరాబాద్. రాబోయే హైదరాబాద్ లో 3000 అప్లికేషన్స్ వచ్చినాయి మేడం. 1,34,00,000 జనాభాలో ఒక్కసారి గుర్తెరగాల మనం ఎంత సైంటిఫికల్ గా జరుగుతుంది. I don't ప్లీజ్ నేను ఇప్పుడే రిక్వెస్ట్ చేశాను మెంబర్స్ తో, మీరు మాట్లాడదు. ఒక మెంబర్ మాట్లాడితే రెస్పెక్ట్ ఇవ్వండి అని చెప్పాను. మళ్ళీ మీరు సైడ్ కమెంట్స్ ఇస్తుంటే ఎట్లా అండి? హౌ కెన్ యూ కమెంట్? అరే ఒక మెంబర్ మాట్లాడుతున్నప్పుడు ఇంకొక మెంబర్ క్వైట్ కూరుకోవాలి కదా. సబ్జెక్ట్ మీదనే మాట్లాడుతున్నాడు ఆయన, సబ్జెక్ట్ మీదే మాట్లాడుతున్నాడు. ఆయన సబ్జెక్ట్ మీదే మాట్లాడుతున్నాడు. మేము ఇప్పుడు ఆయన అడిగేది 3,000 మంది, 1,30,00,000 జనాభా లోపల 300 మంది. నో మీరు శంకర్ యాదవ్ గారు కూర్చోండి, ఆయన కరెక్టే మాట్లాడుతున్నాడు. ఒక్కొక్కటి అన్న ఓకే. రాజశేఖర్ నా రిక్వెస్ట్ ఏంటంటే హౌస్ 3 చూడండి. ఫస్ట్ హౌస్ 3 ప్రకారము అందరూ వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు. నువ్వేమో విమర్శల నుంచి విమర్శలకు పోతున్నావు. నేనేమంటున్నా, మేము ఎక్కడ గవర్నమెంట్ విమర్శిస్తలేము. రూల్ అరే అన్సైంటిఫికల్ అంటే చెప్పేదినమ్మా. నువ్వు ఒక్క నిమిషం రాజశేఖర్, తొందరపడుతున్నావు నువ్వు. ఇప్పుడు 3,000 అప్లికేషన్ కంప్లైంట్స్ 3,000 కంప్లైంట్స్ వచ్చినాయని అంటున్నాను. మీరు వార్డ్ ఆఫీసులలో ఒక 1 వీక్ టైం ఇవ్వండి. మీ జోనల్ ఆఫీసులలో ఒక 1 వీక్, ఒక్క నిమిషం 1 వీక్ మీరు టైం ఇవ్వండి మేడం. ఎన్ని అప్లికేషన్లు వస్తాయో చూస్తారు. అరే ఎవరికి తెలియకుండా జరిగిందని ఇప్పుడు ఇక్కడ ఉన్న రిప్రజెంటేటివ్స్ చెప్తున్నప్పుడు పబ్లిక్లీ కన్సెన్సస్ వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటే బాగుంటుందని నేనేమంటున్నా. దయచేసి నీ అభిప్రాయం నువ్వు చెప్పు. ఊకే పదే పాత ప్రభుత్వం అట్లా చేసింది ఇట్లా చేసింది అంటే ఇంకా మళ్ళీ మేము మా వాళ్ళు వేస్తారు. అవసరమా ఇది? మేము ఎక్కడ కూడా అబ్జెక్ట్ చేస్తలేం. మేము యాంటీగా మేము మాట్లాడింది మీకు గవర్నమెంట్కి యాంటీగా మాట్లాడినామా? ఉన్న రూల్ ఇది, ఈ పద్ధతులు ఇట్లున్నాయి, ఇట్లా తప్పు అని అనవసరంగా చెప్పుకుంటూ పోతే let us get into the subject. ఈ రోజు మనం ఏమనుకున్నాము, your objections and your suggestions regarding the delimitation. So let us not, ఇప్పుడు తలసాని గారు చెప్పినట్టు, let us not dig into the past. Let us go with the మేడం. శ్రవణ్ గారు మాట్లాడినందుకు నేను మాట్లాడిన తప్ప I was not intended మేడం. Conclude. No, I don't want you all to speak. నేను మాట్లాడుతున్నాను కదా, తలసాని గారు లెక్చరర్ కదా, మీ దగ్గర నుంచి మీ ఎక్స్ అఫీషియో మాట్లాడారు కదా. I don't want all the corporators to raise your voices, please.
మేడం ప్లీజ్ కంక్లూడ్. నేను మళ్ళొకసారి క్లియర్ గా చెప్తున్నా మేడం. 1,34,00,000 పాపులేషన్ మేడం. యాజ్ పర్ కమిషనర్ గారు ఇప్పుడే మనకు చెప్పినట్టు 1,34,00,000 పాపులేషన్ లో 1996-570 జీవో ప్రకారం మేడం 7 days ఆబ్జెక్షన్ టైం ఉంటుంది మేడం. అది చాలా స్పెసిఫిక్ గా మొన్న ఇచ్చిన 1167 జీవో ప్రకారం కూడా ఆ రోజు కూడా వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు 7 రోజుల టైం ఉంది, మీ ఆబ్జెక్షన్స్ ఇవ్వండి అన్నారు. ఇమీడియట్ గా మీరు చొరవ తీసుకొని ఈ రోజు మీటింగ్ కాన్స్టిట్యూట్ చేసిర్రు. దీంట్లో తప్పు ఎక్కడ ఉంది మేడం? దీంట్లో ఎక్కడ ఆబ్జెక్షన్ చేయొద్దని ఎవరు చెప్పిండ్రు? మీ ఆబ్జెక్షన్ చేయొద్దని ఎవరు చెప్పారు? సజెషన్ చేయొద్దని ఎవరు చెప్పారు? జియోగ్రాఫికల్ గా మేడం ఆదిబట్ల అనే డివిజన్ ఉంది మేడం. ఆదిబట్ల డివిజన్ 6 కిలోమీటర్ల రేడియస్ ఉంది మేడం. 6 కిలోమీటర్స్ ఉంది. పాపులేషన్ ఎంత ఉంది మేడం? 12,000 ఉంది మేడం. ఓటర్లు 12,000 ఉన్నారు మేడం. నేను కూడా చెప్తున్నా మేడం, అదే కొంచెం డెన్సిటీ ఉన్న ఏరియాలలో మాకు డెన్సిటీ ఉంది మేడం. లింగోజ్ కూడా డెన్సిటీ ఉన్న ఏరియాలో మాది చిన్నది మేడం, 2 కిలోమీటర్లు కూడా లేదు. మరి అక్కడ 43,000 ఉంది మేడం. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు చాలా క్లియర్ గా వీఆర్ ఎక్స్ప్రెసింగ్ దట్ రాబోయే కన్స్ట్రక్షన్స్ కానీ రానున్న 5 ఏళ్లతో నిలబడ్డ రెవెన్యూ బేస్ చేసుకొని ఎంత రెవెన్యూ వస్తుంది, ఎంతమంది పాపులేషన్ రేపు అక్కడ రాబోతున్నారని దాన్ని బేస్ చేసుకున్నప్పుడు 6 కిలోమీటర్ రేడియల్ ఎన్ని పర్మిషన్లు ఇచ్చినాము, ఎన్ని లేఅవుట్లు అయినాయి, ఇవన్నీ బేస్ చేసుకొని వాళ్ళు ఇచ్చినప్పుడు దాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటున్నాను నేను. ఎక్కడ కూడా ఇప్పుడు శ్రవణ్ అన్నట్టు హైదరాబాద్ లో డెన్సిటీ ఉంది, అక్కడ డెన్సిటీ లేదని మేము చెప్తున్నాం. టోపోగ్రఫికల్ మ్యాప్ ప్రకారం చెప్పిండు అన్న చాలా క్లియర్ గా ఇదంతా డెన్సిటీ ఉన్నాయి. ఎస్, ఇది కోర్ హైదరాబాద్, ఎంసీహెచ్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఉండే మేడం. దిస్ వాజ్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్. లేటర్ మా అందరిని ఎల్బీ నగర్ అనుకోండి, మహేశ్వరంలో కొత్త ప్రాంతం అనుకోండి, మా అందరిని కలుపుకొని అందరం కలిసి చేసిర్రు. ఏం చేసిర్రు? 150 డివిజన్లు చేసిర్రు. లేటర్ గా జరిగింది. ఇప్పుడు జరుగుతున్న దానికి గ్లోబల్ హైదరాబాద్ అన్న 2 నిమిషాలు అన్న ప్లీజ్ లెట్ మీ కంప్లీట్ ప్లీజ్. ఈ గ్లోబల్ హైదరాబాద్ ఇంత గ్లోబల్ గా మనం ముందుకు పోతున్నాము. రీసెంట్ గా మిస్ యూనివర్స్ అయింది, గ్లోబల్ సమిట్ అయింది, మెస్సీ హైదరాబాద్ వచ్చిండు. గ్లోబల్ గా మనం పోతుంటే ఇంకా కూడా ఆలోచిస్తారేంది మేడం హైదరాబాద్ గురించి? ఇంకా కూడా